వేదిక పైన ఉన్నటువంటి నాతో పాటుగా వక్తలుగా ఉన్న ప్రధాన వక్తలుగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం తరఫున జయభీములు తెలియజేసుకుంటూ ఎప్పుడూ 95 ఒక 10 ఏళ్ల క్రితం జాషువా గారి వర్ధంతిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఈరోజు సదస్సులో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏం చెప్పారో కూడా అందరికీ తెలుసు. కాకపోతే కవి స్పందనగా నేనేం చెబుతున్నానో ఆయన గురించి ఇది సందర్భంకి అవసరంగా ఉంటుంది కాబట్టి గలమెత్తి పాడాలి దళితన్నా తొలి తెలుగు దళిత కవి కవితన్నా గలమెత్తి పాడాలి దళితన్నా తొలి తెలుగు దళిత కవి కవితన్నా నాకు పడగల హైందవ నాగరాజు కడజాతి బతుకులను కాటేసినాడు. నాకు పడగల హైందవ నాగరాజు కడజాతి బతుకులను కాటేసినాడు. జాషువా కవితలో దళితన్నా మనము బతికున్నాము దళితన్నా, మనము బతికున్నాము దళితన్నా. సాలీడు విరదౌసి అనాథ గాథలు కవి చక్రవర్తి ఖండ కావ్యాలెన్నో జాసుగా కప్పిలము దళితన్నా నిమ్న జాతుల ఆర్తి దళితన్నా. ఈ సందర్భంగా 1927 డిసెంబర్ 25న మనుస్మృతి దహనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో సాగినప్పుడు, ఎందుకంటే చాలా మంది ఆ కరపత్రంలో పేర్కొన్నట్టుగానే 108 స్మృతులు 2685 శ్లోకాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు వర్తమానములో అనుభవిస్తున్నవన్నీ ఆనాడు గమనించే అంబేద్కర్ దాన్ని దహనం చేశారు. ఇవి అశేష ప్రజానీకానికి, ఇంకొక మాటలో చెప్పాలంటే బ్రాహ్మణ కులములో ఉన్న స్త్రీ జాతికి సైతం ఈ స్మృతులు అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయని ఆయన వివరించి దహనం చేశారు. కేవలం దళితులకు, దళిత కుటుంబాల్లో జన్మించిన వాళ్ళకు మాత్రమే కాదు, అనగారుల ఆర్తిని ప్రతిబింబించిన అంబేద్కర్ అశేష ప్రజానీకంగా ఉన్నటువంటి 98% వరకు ఉన్నటువంటి బహుజనుల వరకు ఆధిపత్య కులాల అహంకారంలో, ఆధిపత్య సంస్కృతిలో నలిగిపోతున్న ఈ అశేష ప్రజానీకమంతా ఈ మనుస్మృతుల పదఘట్టల కింద నలిగిపోతున్న దైవీ స్థితిని గమనించే దహనం చేశారు. ఈరోజు మోడీ షా ద్వయం కలిసి ఆర్ఎస్ఎస్ బీజేపీ కంసంగంలో సాగుతున్న పాలనలో అది కావాలని కూర్చున్నారు. భగవద్గీతను రాజ్యాంగం స్థానంలో నిలబెట్టాలి. ఈ రాజ్యాంగం ఇక అవసరం లేదండి. తన 13-14 సంవత్సరాల పాలనలో బీజేపీ ఈరోజు ఈ మనుస్మృతులని సమాజం మీద మళ్ళీ ఒక్కసారి సనాతన పేరిట మన ముందు పెట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇది దీనికి కారణం అంటే, చాలా మంది స్మృతి అంటే ధర్మశాస్త్రం. ఎవరికి ధర్మశాస్త్రం? ఈ ధర్మం ఏం చెప్తుంది? అనగారిన కులాలని చాతుర్వర్ణ్యమయ సృష్టి, నేనే సృష్టించాను కాబట్టి మీరు అనుభవించాల్సిందే. ఇప్పుడు ఇప్పుడున్న ఒక మంత్రి కూడాను ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థని
తనని రాజ్యాంగబద్ధంగా ఎన్నికే విషయాన్ని మర్చిపోయి ఉండాల్సిందే అని నిలదీస్తున్న వైనం 98 సంవత్సరాల తర్వాత ఎక్కడికి? మనుస్మృతి పుట్టిన దగ్గర నుంచి కాదు, దాన్ని ఆచరించిన దగ్గర కాదు, అంబేద్కర్ తగలబెట్టిన దగ్గర నుంచి మాట్లాడదాం కొని. అంటే ఇక రాను రాను దీని తీవ్రత పెరుగుతుంది. దేశంలో ఇది ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దీన్ని భారతదేశంలో పీడిత ప్రజల మీద అమలవుతున్నటువంటి ఆర్థిక భావజాల దోపిడీకి సైద్ధాంతిక పునాదే మనుస్మృతి. మొత్తం ఈ దోపిడీ వ్యవస్థ మొత్తం కూడాను ఒక ఆధారంగా చేసుకుంది. కేవలం ఏదో అగ్రకులంలో పుట్టినవాడు కేవలం తన ఆయుధంగా మలుచుకోవడమే కాదు, ఆ పాలనలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ మనుస్మృతి ఒక ఆయుధంగా మారింది. మన అంబేద్కర్ చెప్పినటువంటి గ్రంథం ఏదైతే ఉందో, మన రాజ్యాంగం, ఇది వారికి ఇబ్బందికరంగా ఉంది. మనుస్మృతికి కాంట్రడిక్షన్గా ఉంది. మనుస్మృతిని అమలు చేయడానికి ఇబ్బందికరంగా ఉంది. అంటే రాజ్యం వెళ్ళడానికి ఈ రాజ్యాంగం చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే రాజ్యాంగం స్థానంలో ఎలా మనం పెట్టాలని చెప్పడానికి చేసే ప్రయత్నంలో భాగమని ఇప్పుడు అంతా మనం అనుభవిస్తున్న వైరం అదే. నిజానికి పాలకుల తాలూకా మతం బ్రాహ్మణ సాంప్రదాయాలన్నీ చతురోపాయాల ద్వారా అమలవుతాయి. ఇందుకు చెప్పి సాంప్రదాయం, సనాతన ధర్మం, సాంప్రదాయం ఇవి ఎట్లా అంటే పాలక వర్గాలే దాన్ని మనుస్మృతిని ఆధారం చేసుకుని అమలు చేస్తారు. ఇప్పటికీ పూజా క్రతువులు కానీ పాలనలో ఒక దైవం రూపాన్ని మనం ముందు పెట్టి, ఒక బ్రాహ్మణుని ముందు పెట్టి పూజా సాంప్రదాయాల పేరిట, క్రతువుల పేరిట ఒక ఆరాధనాభావం కలిగించి తన దోపిడీ రూపానికి కప్పిపుట్టే ఒక సాధనంగా తను ఉపయోగించుకోవడానికి ఈ మనుస్మృతిలో ఉన్నటువంటి ఏవైతే సనాతన ధర్మం పేరిట సాగుతున్న వైరం ఉందో ఇప్పటికీ దాని దోపిడీ రూపంలో వెంటాడుతుంది. అదే దాన్ని ఆయన గమనించే అంబేద్కర్ గారు సున్నితంగా హైందవము, ఇప్పుడు చెప్తున్న ఏవైతే హైందవం చెప్తున్నామో దీని పునాదులు మనుస్మృతిలోనే ఉన్నాయి కాబట్టి దహనము చేయడం అంటే నిరసన, దహనము చేయడం అంటే అది ఉండకూడదన్న లక్ష్యం, దహనం చేయడం అంటే ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం వెతుకులాట. ఇది దాంట్లో రూపంగా ఒక పోరాట రూపంగా అంబేద్కర్ ఎంచుకోవడం వల్ల అంబేద్కర్ని బాహ్య ప్రపంచంలో ఉపన్యాసాల్లోనూ వేదికల్లోనూ సాంప్రదాయబద్ధంగా గౌరవిస్తుంది. కానీ ఈ సమాజంలో పాలిస్తున్నటువంటి దోపిడీ వర్గం అంతా ఆయనకి అనివార్యంగా కలుస్తుంది. కానీ ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అమలు చేసే వైరంతో లేరు. ఎందుకంటే మనుస్మృతులు తలెత్తుకున్నారు కాబట్టి, అది ఉన్నంతకాలం దోపిడీ సజావుగా సాగుతుంది కాబట్టి అంబేద్కర్ని ఎక్కడో చేత అందరి కోసం అని మెప్పు కోసం మాట్లాడతారు తప్ప నిజమైన అభిమానంతో చెప్పే విషయం కాదనేది మనం గమనం చేసుకోవాలి. నిజానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆ విషయాన్ని స్పష్టంగా అర్థమైన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్ప కొత్త శక్తులు ఇక్కడ ఏం కాదు. ఇప్పుడు ఈ సమాజాన్ని గమనించినప్పుడు ఒక కవిగా మారేటి వాళ్ళంగా ఎట్లా ఈ సమాజం ఉందన్నప్పుడు దేశమంతా ఇప్పుడు దుఃఖిస్తుంది. భగ్నమైన స్వప్నాలను తలుచుకొని కుంగిపోతుంది. చల్లా చెదిరిన రాజ్యాంగ విలువల కోసం పరితపిస్తుంది. మన కళ్ళ ముందే ఎంత చరిత్రను చూశాం, ఇంకెంత చరిత్రను చదువుకున్నాం. ఇలాంటి రోజులు వస్తాయని ఎన్నడైనా అనుకున్నామా? ఎంతగా భయపడుతూ బతకాల్సి వస్తుందని ఊహించామా? ఇంతగా నెత్తురు కన్నీరు కలిసి ఈ నేల చెత్తడవుతుందని అనుమానించామా? కానీ ఈ తరం ప్రజల మీద కాలం ఎలాంటి విషపత్తు దూసింది. నిద్ర పట్టని క్షణాలతో సామాజిక వైయక్తిక అశాంతి రాజ్యం వెళుతుంది. ఇది ఇప్పుడే మొదలై ఉండకపోవచ్చు, ఎప్పటికి ముగుస్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. ఈలోగా ఈ దేశ ప్రజల నమ్మకాలన్నీ నేలమట్టమైపోతున్నాయి. వేల ఏళ్ల సంస్కృతులు విలువలు ధ్వంసమైపోతున్నాయి. ప్రజలకి ఎంత మామూలు కోరికలు. ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఉండాలనుకుంటాం, సకల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటాం, అన్ని సమూహాల హక్కులను కాపాడాలని, రాజ్యాంగబద్ధ పాలన చేయాలని ఆశిస్తాం. కానీ ప్రభుత్వాలు రాజ్యాంగంలోనే తమ కూటనీతి ప్రయోజనాలకు అనుగుణంగా సవరణలు చేస్తున్నాయి. మౌలిక సూత్రాలను సైతం తొంగులో తొక్కుతున్నాయి. ప్రజల జీవితాల్లో సామాజిక భద్రత కరువైంది.
రాజ్యాంగ నైతికత అంతకంతకు దిగజారిపోతుంది. స్వాతంత్రం అని చెప్పుకున్నటువంటి ఈ అధికారి మార్పిడి వచ్చినప్పటి నుంచి లెక్కలేని దుర్మార్గాలు జరిగిపోయాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశమంతా గాఢమైన చీకటి అందుకుంటుంది. సాధారణ ప్రజల జీవితంలో సహజీవన భావన విచ్ఛిన్నమవుతుంది. భిన్న జాతుల మతాల తెగ సాంస్కృతిక అస్తిత్వానికి చెల్లాచెదరవుతుంది. మెజారిటీ మతవాదమే రాజ్యాన్ని నడిపిస్తుంది. దీనికి మత మైనారిటీలే కాదు, దళిత బీసీ కులాల ఆదివాసీ సమూహాల జీవన భద్రత సంక్షోభంలో పడింది. ఫాసిజం అంటే మానవీయతకి వ్యతిరేకి అని రుజువు అవుతుంది. ఒక్క మాటలో రెండు అబద్ధాలు చెప్పే పాలకులు ఉన్న చోట, ఒక్క మాటలో రెండు అబద్ధాలు చెప్పే పాలకులు ఉన్న చోట పారదర్శకత ఉండదు, చట్టబద్ధ పాలన ఉండదు, రాజ్యాంగానికి గౌరవం దక్కదు, దేశమే ఒక అసంబద్ధంగా మారిపోతుంది. దేశాన్ని అగ్నికేరల్లోకి తెస్తున్న వారే దేశభక్తి అంటూ నిత్యం బుకాయింపులు ఊరింపులు తీస్తున్నారు. దేశభక్తిలో తమను మించిన వారు లేరని దబాయిస్తున్నారు. మిగతా అందరినీ దేశద్రోహులని విచారణ సైతం లేకుండా జైల్లోకి తోస్తున్నారు. దేశాన్ని అభ్యస్తున్న వారే దేశభక్తిని ఉన్మాదంగా మార్చేస్తారు. వాళ్లకు దేశభక్తి అంటే ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం, ప్రభుత్వమే కార్పొరేట్లకు దళారీగా మారడం, దేశాన్ని చందన తాంబూలాలతో సామ్రాజ్యవాదులకు అప్పగించడం, సంస్కృతి దోసుకునే బుల్డోజర్లతో ఏకంగా దేశ చరిత్రనే కూల్చేస్తారు. ముస్లింల ఇంట్లను కూల్చిన వారే దళితులను ఎత్తిన మలమూత్రాలను సృష్టిస్తారు. బేటీ బచావో అంటూనే రేపిస్టులు రక్షిస్తారు. బాధితులను సజీవంగా ఆదాహన చేస్తారు. జీవన విలువలను కలరాసేవారే పర్యావరణ విధ్వంసులవుతారు. ఆదివాసీ ప్రాంతాల సహజ సంపదను కల్లాగిస్తారు. ప్రశ్నించే గొంతుల్ని అణచివేయడానికి సాధనాలుగా న్యాయ వ్యవస్థతో సహా రాజ్యాంగబద్ధమైన అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడమే కాకుండా రాజ్యమే రౌడీగా మారి పౌరుల మీద దాడి చేస్తున్నది. ఇది మోక హత్యలకు ఒత్తాసు పలుకుతుంది. సామాజిక వాస్తవాలు మాట్లాడుతున్నందుకు, విశ్లేషిస్తున్నందుకు విశ్వవిద్యాలయాల ఆచార్యుల్ని, స్వతంత్ర మేధావుల్ని, జర్నలిస్టుల్ని వెంటాడుతోంది. సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు గురి చేస్తుంది. యథార్థవాదుల మీద కత్తులు వేలాడుతున్నాయి. సత్యవాకు ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. మరొక వైపు విద్యాలయాలను మతవాదుల యుద్ధభూమిగా మారుస్తున్నారు. అధ్యాపకులు ప్రభుత్వేతర సంఘ పరివార పాఠాలు బోధించవలసిన దుస్థితి ఏర్పడింది. రాత్రికి రాత్రే సిలబస్ లో చరిత్ర పాఠాలు తారుమారవుతున్నాయి. ఊళ్ళు పేర్లు మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మన కర్తవ్యం ఏంటి? మౌన ప్రేక్షకులుగా, సాక్షులుగా మిగిలిపోతామా? కళాన్ని గలాన్ని ఆయుధాలుగా మలుచుకుని భావజాల రంగంలో ప్రజాస్వామిక విలువల ప్రాతిపదికపై నిజమైన సంస్కృతి వ్యాప్తికి సన్నద్ధులమై కదులుదామన్నది మన ముందున్న మౌలిక ప్రశ్న. తేల్చుకోవాల్సిన సందర్భం ఇది. దేశ ప్రజల్ని మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన, ఆర్థిక స్థోమతల ప్రాతిపదికన విభజిస్తూ పాలిస్తూ సబ్కా వికాస్ ఎలా త్యాగలుగుతామని సృజనకారులుగా మనం ఏకకంఠంతో ప్రశ్నించాల్సిన సమయం ఇది. జై భీమ్. ధన్యవాదాలు.